సో వీసా ప్రాసెసింగ్ అనేది కూడా చాలా కష్టమైపోయింది కదా. సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? రీసెంట్ గా ఒక లాస్ట్ నవంబర్ లో సైట్ అప్డేట్ చేశారు మేడం. బిఫోర్ సైట్ కి ఈ సైట్ ఇదొక సైట్ లో ఏంటంటే సో వీసా ప్రాసెసింగ్ అనేది కూడా చాలా కష్టమైపోయింది కదా. సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? రీసెంట్ గా ఒక లాస్ట్ నవంబర్ లో సైట్ అప్డేట్ చేశారు మేడం. బిఫోర్ సైట్ కి ఈ సైట్ కి ఇదొక సైట్ లో ఏంటంటే ఎవరికాళ్ళు ఒక నేమ్ అనేది మీ ఫుల్ డేటాబేస్ మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ నచ్చకపోతే స్లాట్ బుక్ చేసి మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఆ సైట్ లో ఉండేది. దానివల్ల ఏంటంటే మీకు స్లాట్ కావాలన్నా వేరే వాళ్ళకి స్లాట్ కావాలన్నా వెంటనే బుక్ చేస్తామని చెప్పేసి చెప్తారు. ఏదో ఒక డీటెయిల్స్ ఇచ్చేసేసి వెంటనే దాన్ని బ్లాక్ చేసేసి దాని తర్వాత మళ్ళీ అప్డేట్ చేయడం ఇలాంటివి జరుగుతా ఉంది. దానివల్ల ఆ సైట్ ని క్లోజ్ చేసి రీసెంట్ కొత్త సైట్ క్రియేట్ చేశారు. ఆ సైట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళే ఇలా అప్లై చేసుకొని ఇలా సౌండ్స్ అని చెప్పేసి చెప్పి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండేది కదా. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఆ సైట్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఎవరికి తెలియదు. వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళే కదా. అదే ఒక వీడియో రిలీజ్ చేసి మీరు ఇలా అప్లై చేసుకుంటే సరిపోద్ది అంటే సరిపోద్ది. ఒక టెస్టిమోనియల్ లాగా రిలీజ్ చేస్తుంటే అయిపోయేది. అంతే కదా. లాస్ట్ సైట్ లో ఉన్న డాక్యుమెంటేషన్ అంటే డీటెయిల్స్ అన్ని కూడా ఈ సైట్ లోకి వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు విడివిడిగా వచ్చేస్తుంది. ఆ విడిగా అతను యాడ్ చేసుకోవాలంటే చాలా డిస్టర్బెన్స్. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే వాళ్ళు ఫోన్ ద్వారా చెప్తా అంటారు. ఫోన్ ద్వారా చెప్తే ఎవరు అందరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ చేయాలి అని రూల్ ఏం లేదు కదా. సో దానివల్ల చాలా మందికి చాలా సఫర్ అవుతా ఉన్నారు. అది దాని గురించి కంప్లైంట్స్ కోసం వెళ్ళి ఆఫీస్ చుట్టూ వెళ్ళినా, ఇక్కడ శిల్పారామం దగ్గర మెట్రో ఉంది, ఆ మెట్రో దగ్గరికి వెళ్ళినా, మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది మొత్తానికి కన్సల్టెన్సీస్ లేకపోతే ఏజెంట్స్ అనేవి ఉండకూడదంటారా? ఉండకూడదని నేను అనట్లేదు. వాళ్ళు బాగుపడాలి, వీళ్ళు చేసుకోవాలి. కానీ ప్రాబ్లం అనేది ప్రాసెస్ లో చేస్తే బెటర్ అంతే కదా. ఎదుటి వ్యక్తికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది షార్ట్ అవుట్ చేసి అతను ఈజీ వేలో వెళ్ళిపోయే విధంగా ఉండాలి. కానీ అతను భయపడే విధంగా వెళ్ళకూడదు కదా. వాళ్ళు అలా చేయడం వల్ల 24/7 చెక్ చేసుకుంటూ ఉండాలి స్లాట్స్. ఎవరు నాలో అవుతుందా 8 hours మినిమం ఎవరైనా పడుకుంటారు కదా. ఇంకా రెస్ట్లెస్ గా వర్క్ చేసేవాళ్ళు ఇంకో 4 hours 5 hours చేసి తెల్లారుజామున 3:30కి మీరు లేచి స్లాట్ బుక్ చేసుకోవాలంటే చేసుకుంటారా? కష్టం అయిపోతుంది. తెల్లారుజామున 6 గంటలకు లేచి చేసుకోవాలంటే చేసుకుంటారా? రాత్రి 12:30 1 గంట ఆ టైంలో చేసుకుంటారా? 24/7 చెక్ చేసుకుంటా ఉండాలంటే సైట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో వెంటనే అమెరికన్ ఎంబసీ నుంచి మేడం ఫీచర్స్ కొంచెం మోడిఫై చేస్తే సరిపోతుంది కదా. చేస్తే సరిపోద్ది. అది చేసిన దాన్ని ప్రజలకు కన్వే అయ్యే విధంగా ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తే ఈజీ వేలో అయిపోతుంది కదా. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీ వేలో చేసేసుకుంటారు. నాలెడ్జ్ లేని వాళ్ళు కన్సల్టెన్సీ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు కదా. దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ఏజెంట్స్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళకి సఫర్. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కరు 30,000 అలా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మా ఆరోగ్యాలు హెల్త్లన్నీ పడైపోతా ఉన్నాయి. అది ఎవరు క్లియర్ చేయాలి? ఆఫీసర్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండి ప్రాక్టికల్ గా ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు అనుకోండి, గవర్నమెంట్సే అలా క్రియేట్ చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం రాదంటున్నాను. లో కేటగిరీలో చదువుకున్నోడు ఉన్నా సరే వాడి పని వాడే చేసుకుంటాడు ఇండివిజువల్. ఇంత నాలెడ్జ్ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈజీ వేలో వెళ్ళిపోయి 5 నిమిషాల్లో చేసుకోవాల్సిన పని కోసం వాడి చుట్టూ వీడి చుట్టూ తిరిగి ఏజెంట్ చుట్టూ తిరిగి లేకపోతే తెలియక ఆఫీసుల చుట్టూ తిరిగినా సరే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు కదా. సమాధానం ఎవరు ఇస్తున్నారు? ఎంతమంది చదువుకున్నారు, ఎవరు చదువుకున్నా సరే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు కదా. వాడు సవాడు వస్తాడనే ఆలోచనతోనే ఉన్నారు కదా సొసైటీ.